మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. డల్లాస్లో నిర్వహించిన ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశంలో సీఎం మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఆయన ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మక హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లను నిర్మించుకున్నామని సీఎం అన్నారు. ప్రపంచ స్థాయి 4వ ఫ్యూచర్ సిటీని నిర్మించుకునేందుకు సహకరించాలని కోరారు. హైదరాబాద్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు సీఎం. రాబోయే దశాబ్దంలో హైదరాబాద్ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసి పునరుజ్జీవన ప్రాజెక్టులను చేపట్టిందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు టెక్నాలజీ సెంటర్గా అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ సేవా రంగాలను వృద్ధి చేయడంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని చెప్పారు. రాబోయే దశాబ్దంలో తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ వృద్ధిని సాధించేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు శ్రీధర్ బాబు. ఐటీ ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. అటు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఈ నెల 4వ తారీఖున అమెరికాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధికారులు, ఇతర మంత్రుల బృందం అక్కడికి వెళ్ళింది. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి లక్ష్యంగా అటు రేవంత్ రెడ్డి యాత్ర అక్కడ కొనసాగుతుంది. ప్రస్తుతం డల్లాస్లో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈరోజు అటు గూగుల్ ముఖ్య కార్యాలయానికి వెళ్ళి అక్కడి నుంచి మౌంట్ వ్యూను సందర్శిస్తారు. ఆ తర్వాత గూగుల్ ప్రతినిధులతో ఆయన చర్చిస్తారు. ఇలానే ఈ 5 రోజుల్లో అమెరికా పర్యటనలో గడిచిన 5 రోజుల్లో మొత్తం 10 పెద్ద ఒప్పందాలను రేవంత్ రెడ్డి సర్కార్ కుదుర్చుకోగలిగింది. కాగ్నిజెంట్, వాల్కారా, స్వచ్ఛభయతో పాటు ట్రైజెంట్ టెక్నాలజీస్ని వాటితో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక అసలు ప్రపంచంలోనే ఫైనాన్షియల్ సర్వీసెస్లోనే ప్రపంచంలోనే టాప్గా భావించే చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టడానికి నిన్న సూత్రప్రాయంగా నిర్ణయించింది. దానికి సంబంధించి అటు తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవేళ చార్లెస్ స్క్వాబ్ కనుక తెలంగాణలో కనుక ప్రారంభించినట్లయితే భారతదేశంలోనే చార్లెస్ స్క్వాబ్ పెట్టే మొట్టమొదటి స్టార్టప్ ఇక్కడే అవుతుంది. అటు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డెనిస్ హువార్డ్తో రామ్తో నిన్న చర్చలు జరిపారు. చర్చలు సఫలమైనాయి. చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్లో నెలకొల్పడానికి ఆ కంపెనీ కూడా ఒప్పుకుంది. ఇక న్యూజెర్సీ, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్లో వివిధ కంపెనీల ప్రతినిధులతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులందరూ కూడా పాల్గొన్నారు. కాగ్నిజెంట్తో కూడా అతిపెద్ద ఒప్పందం జరిగింది. అమెరికా తర్వాత హైదరాబాద్లోనే అతిపెద్ద క్యాంపస్ ఏర్పాటుకు ఇప్పటికే ఎంఓయూ చేసుకుంది. దీంతో 15,000 ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. అట్లనే వాల్కారా హోల్డింగ్స్ని కనుక చూసినట్లయితే వీహబ్లో $5 మిలియన్, దాదాపుగా 42 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. అలానే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏదైనా స్టార్టప్స్ కనుక వచ్చినట్లయితే దాదాపుగా 840 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అటు వాల్కరా హోల్డింగ్స్ లిమిటెడ్ అంగీకరించింది. దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసింది. ఇంకా ఆర్సీఎం ఎక్స్పాన్షన్ దాదాపుగా 500 హై అండ్ టెక్ ఉద్యోగాలు ఇచ్చేలా